గతంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ 10% చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఒక 5% కాపులకి అంటూ ఒక స్పెసిఫిక్గా కేటాయించడం అనేది మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5% క్యాన్సిల్ చేస్తూ ఇది మా పరిధిలో ఉండదు, కేంద్ర పరిధిలో ఉంటుందని ఒక అబద్ధం అయితే చెప్పడం జరిగింది. అయితే నిన్న జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు నిన్న అసెంబ్లీ ఏదైతే పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు నిన్న సమాధానం ఏంటంటే చాలా క్లియర్గా తెలిసింది. ఈ రిజర్వేషన్లు అనేవి, ఈ 10% రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర పరిధిలోనే ఉంటాయి. అంటే రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాపులకి అన్యాయం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలిసిపోయింది. సో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ న్యాయం చేస్తారని మీరు భావిస్తున్నారా కాపులకి, లేదంటే ఇలాగే మాయమాటలు చెప్తూ ముందుకు సాగుతారని మీరు అనుకుంటున్నారా? వాస్తవంగా ఈ కాపు రిజర్వేషన్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఒకసారి పూర్వరంగాన్ని మనం పరిశీలించి చూసుకున్నప్పుడు 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో చంద్రబాబు నాయుడు గారు గోదావరి జిల్లా ప్రాంతాల్లో పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో ఆయన కాపులు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, సామాజికంగా వెనకబడి ఉన్నారు, వీళ్ళకి తనకు గనక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పక్షంలో, తన పార్టీకి గనక అధికారం ఇచ్చిన పక్షంలో వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తాను అని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టిన ధర్మలానే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా వెనకబడిన కార్పులకు స్వయం ఉపాధి కోసం రుణాలు ఇవ్వడం జరిగింది. కాపు విద్యార్థుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాపు విద్యార్థులకి విదేశీ విద్య కోసం కూడా సహాయం చేయడం జరిగింది. దాంతో రిజర్వేషన్ల ఇష్యూ ప్రధానంగా చర్చకు వచ్చినప్పుడు కాపు ఉద్యమ రిజర్వేషన్ కోసం సాధన సమితి నాయకుడిగా ఉన్న ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద తీవ్రంగా ఒత్తిడి పెంచారు, ఉద్యమాలు నిర్మాణం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కాపు జాతికి అన్యాయం చేస్తున్నారు, వెనుపోటు పొడుస్తున్నారు అని చెప్పని ఆయన నిందిస్తూ వచ్చేవాళ్ళు. నిత్యం లేఖలు సంధిస్తూ ఉద్యమ కార్యాచరణ తీసుకొని విపరీతంగా ఒత్తిడి పెట్టడం జరిగింది. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా జస్టిస్ మంజునాథ్ కమిషన్ని బీసీ రిజర్వేషన్ కేటగరైజేషన్ కోసం కమిషన్ అపాయింట్ చేసి దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రతి కుటుంబం కూడా కులాల పరంగా జనగణన, తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితిగతుల గురించి సోషియో ఎకనామిక్ సర్వే, పల్స్ సర్వే అంటారు, ఆ సర్వే చేసి ఆ డేటా మొత్తం కూడా మంజునాథ్ కమిషన్కి డేటా అందుబాటులో పెట్టి వాళ్ళకు స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఇచ్చారు. ఆ తీసుకున్న ఇచ్చిన నిర్ణయం ప్రకారమే మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ వచ్చేటప్పటికి కూడా ఏమైందంటే జస్టిస్ మంజునాథ్ గారు ఆయన రిపోర్ట్ ఇవ్వడం లేట్ చేస్తున్న సందర్భంలో ఆ కమిషన్ సభ్యులుగా ఉన్న వాళ్ళు మెజారిటీ ఒపీనియన్ ప్రకారం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాపులకి 5% రిజర్వేషన్ రికమెండ్ చేస్తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు 2017 సంవత్సరంలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తా ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఒక తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి రాష్ట్రపతి గారి ఆమోదం ప్రకారం షెడ్యూల్ 9లో, అంటే షెడ్యూల్ 9 అని అంటారు అనుకుంటా, నాకు తెలిసి, అంటే నాకు గుర్తున్న వరకు షెడ్యూల్ 9 అంటారు, దాంట్లో మాత్రమే పొందుపరిచి అక్కడికి పార్లమెంట్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆ పంపించినా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని 2017 నుంచి దాదాపుగా 2019 ఎన్నికలు వచ్చే వరకు దాన్ని అట్లాగే పెండింగ్ ఉంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరకు ఇంత కార్యాచరణ చేసినా కూడా కాపు ఉద్యమ నాయకుల నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతంగా ఒత్తిడి పెంచుతూనే వచ్చారు. దాంట్లో ఆ రోజు గతంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద పదవులు చేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కనీసం మాత్రంగా కూడా ప్రయత్నం చేయని నాయకులందరూ కూడా ముందుకొచ్చి ముద్రగడ పద్మనాభం గారికి మద్దతుగా, రాజకీయంగా విభేదాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తా దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దీన్ని పర్సు చేయనాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కనీసం కమిషన్కి ఖర్చుల కోసం 30 లక్షల రూపాయలు రిలీజ్ చేయమన్నా ఆయన్ని ఒప్పించడం చేతకాని వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి కాపు కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం 1000 కోట్లు బడ్జెట్ పెట్టి ఒక కమిషన్ అపాయింట్ చేసి ఆ కమిషన్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించినా కూడా ఆయన్ని మాత్రం ప్రజల్లో ఎక్స్పోజ్ చేస్తా ఆయన ఇచ్చిన మాట తప్పాడు అని చెప్పని ఆయన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో ఇదే నా జగన్మోహన్ రెడ్డి గారు నాటి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తా ఆయన కూడా గోదావరి జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన్ని విలేకరులు ప్రశ్నించినప్పుడు నేను అది పార్లమెంటు పరిధిలో ఉన్న అంశం, కాపులకు రిజర్వేషన్కి సంబంధించి నేను ఎటువంటి హామీ ఇవ్వను, నేను దాని బాధ్యత తీసుకోను అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది.
అయినా కూడా ఆయన్ని గట్టిగా మాట్లాడిన ముద్రగడ పద్మనాభం గారు చేయటానికి ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మాత్రం నిత్యం దూషిస్తూ ఉండేవాడు. ఇదే సందర్భంలో లేనిపోని దురుద్దేశాలు ఆపాదించి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం కూడా హననం చేసే ప్రయత్నం కాపు ఉద్యమ నాయకుడిగా ఉన్న ముద్రగడ పద్మనాభం గారి నుంచి సక్సెస్ఫుల్గా జరిగింది. ఇదే పరిస్థితుల్లో 2019 ఫిబ్రవరి నెలలో పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాలకు సంబంధించి వాళ్ళకు ఒక 10% రిజర్వేషన్ కల్పిస్తారు, రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సామాజిక స్థితిగతులను బట్టి ఈ 10% ఎవరికి ఏ విధంగా వాడుకోవడం అనేది రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించారు. ఆ స్వేచ్ఛను బేస్ చేసుకొని గుజరాత్లో పట్టీదారులకు ప్రపోజ్ చేశారు, మహారాష్ట్రలో మరాఠాలకు ప్రపోజ్ చేశారు, రాజస్థాన్లో గుజ్జర్లకు ప్రపోజ్ చేశారు, హర్యానాలో జాట్లకు ప్రపోజ్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 10%లో నుంచి 5%ని ఎక్స్క్లూజివ్గా కాపుల కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. అంటే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చేటప్పటికి ఏంటంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ పార్టీ బీసీ సంఘాల మొత్తాన్ని పోలరైజేషన్ చేసి కాపులకు గనక రిజర్వేషన్ ఇచ్చినప్పుడు బీసీలకు సంబంధించి రాజకీయ అవకాశాల మొత్తం కూడా వాళ్ళు కొలగొట్టేస్తారు, వాళ్ళు సామాజికంగా బలవంతులు అనే ఉద్దేశాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపు సంఘాల వాళ్ళని నచ్చజెప్పి కాపు నాయకులందరినీ ఒప్పించి రాజకీయ రిజర్వేషన్ల విషయంలో కాపులకు రిజర్వేషన్ అవసరం లేదు, రాజకీయంగా వాళ్ళు బలంగానే ఉన్నారు, కేవలం విద్యా ఉద్యోగ అవకాశాల్లో మాత్రమే రిజర్వేషన్ వర్తించే విధంగా దాన్ని అంతకుముందు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న 5% రిజర్వేషన్ కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో 5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10%లో నుంచి 5%ని కాపుల కోసం ఎక్స్క్లూజివ్గా ప్రొవైడ్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 5%ని రద్దు చేశారు. రద్దు చేసినా కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద ఒంటికాల మీద ఇరుచుకుపడిన ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం కించిత్ మాట అనకుండా, ఆయన్ని నిలదీయకుండా, ఆయన మీద ఉద్యమ కార్యాచరణ ప్రకటించకుండా కిమ్మనకుండా ఉండటమే అందరికీ ఆశ్చర్యం అనమాట. ఇక్కడ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అంతగా నిలదీసిన ఆయన అవకాశం ఇచ్చిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినప్పుడు మరి ఈయనెందుకు అంత కామ్గా ఊరుకున్నాడు? అంటే ఇక్కడ హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముద్రగడ పద్మనాభం గారికి ఏదైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండి చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేసే ప్రయత్నం జరిగిందా? మరి ఇక్కడ నిన్న పార్లమెంటు వేదికగా బీజేపీ పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారు పార్లమెంట్లో ఒక ప్రశ్న వేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇంకా స్పష్టమైన సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ 10% రిజర్వేషన్ అనేది రాష్ట్రాల స్కోప్లోనే ఉంది. ఆ రాష్ట్రాల స్కోప్లో ఉన్నదాన్ని బేస్ చేసుకొని గతంలో 2017లో చంద్రబాబు నాయుడు గారు బీసీ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. కానీ ఫిబ్రవరి 20 తారీఖు రోజు ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ప్రొవిజన్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఆయన 5% రిజర్వేషన్ కల్పిస్తా దాన్ని నోటిఫై చేసి ఆ నోటిఫై చేసిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు మరి మీరు గతంలో 5% రిజర్వేషన్ కోసం పంపించిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పినప్పుడు 2019 ఏప్రిల్ 4వ తారీఖు రోజు ఆయన ఆ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకొని ఏదైతే 5% రిజర్వేషన్ కల్పించున్నారో దానికి స్టిక్ అయి ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర బీసీ కమిషన్కు సంబంధించిన రిపోర్టు మీద వచ్చింది, ఉపసంహరించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఈడబ్ల్యూఎస్లో కల్పించిన 5% రిజర్వేషన్ కాపులకు ఆల్రెడీ అది నోటిఫై ఉంది, ఈ ప్రభుత్వం దాన్ని అమలుపరచలేదు అని చెప్పని పార్లమెంట్ వేదికగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ కాపు సమాజం కూడా అర్థం చేసుకోవాల్సింది ఎవరు చిత్తశుద్ధితో పనిచేశారు, ఎవరు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించారు, ఎవరు ఆర్థికంగా వాళ్ళకు వెన్నుదనగా ఉండటానికి వాళ్ళ పిల్లలు విదేశీ విద్యలు అందుకోవడానికి సహాయపడ్డారు, ఎవరు ఉన్న అవకాశాలు రద్దు చేశారు, ఎవరు ఈరోజు కాపు కార్పొరేషన్ని నీరుగార్చేసి దానికి ఆర్థికంగా వెనుదన్ను ఇవ్వకుండా బడ్జెట్ ప్రొవిజన్ పెట్టకుండా బడ్జెట్లోనే పెద్ద పెద్ద అంకెలు చూపించి స్వయం ఉపాధికి సంబంధించిన రుణమేళాలు అనేది జరపకుండా విదేశీ విద్య పథకాన్ని మొత్తం రద్దు చేసి ఈరోజు కాపుల పాలిట శత్రుత్వంలాగా ఎవరు వ్యవహరిస్తున్నారు, ఎవరిని నమ్మి ఆ రోజు మీరు ఓట్లేశారు, ఎవరిని ఓడగొట్టారనేది కాపు సమాజం కూడా ఖచ్చితంగా ఆలోచించుకోవాలి, ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడైనా ప్రజల పట్ల ఒక చేసిన వాగ్దానం పట్ల భయభక్తులతో ఉండే చంద్రబాబు నాయుడు లాంటి వాడిని ఓడగొట్టుకున్న పర్యవసానం, నన్నెవడు ఏమీ చేయలేడు అని బరితెగించిన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్న పర్యవసానం ఈరోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కాపు సామాజిక వర్గమే నష్టపోయింది. కాపు సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసిన వాళ్ళు, పదవుల్లోకి వచ్చిన వాళ్ళు ఈరోజు ఎవరూ చేయనంత మేలు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాపు సామాజిక వర్గానికి చేయడం జరిగింది. దాన్ని ఇప్పటికైనా గ్రహించి దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లోనైనా తగు జాగ్రత్త తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకోవడం ద్వారా వాళ్ళు పోగొట్టుకున్న 5% రిజర్వేషన్ మళ్ళీ తెప్పించుకోవడానికి మార్గం సుగమం చేసుకోమని చెప్పని కోరుకుంటున్నా.